నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని 2 క్షణాలైన కనులారా చూసుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని యాత్రికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదే సందర్భంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే కూడా అత్యంత ప్రీతిపాత్రం. ప్రపంచంలో ఎక్కడా దొరకని విధంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడంలో ఒక దిట్టం అనుసరిస్తారు. ఈ లడ్డూకి ఇప్పటికే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ దొరికింది. వచ్చే నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మరో అరుదైన ఘటన కూడా చోటు చేసుకోబోతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎప్పటి నుంచి ప్రారంభమైనది ఇది విధంగా టీటీడీ వద్ద కూడా రికార్డు లేనప్పటికీ 310 సంవత్సరాలు దాటినట్లు ఇక్కడ మనకు చెబుతున్నారు. దీనికి సంబంధించి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి బంగారు నాణ్యాన్ని తయారు చేసి విడుదల చేయాలనే సంకల్పం తీసుకున్నారు. దీనికి అనుమతి కోసం టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే బంగారు లాలలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయాలనే లెక్కలు వేస్తున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేశారు. ఈ నాణ్యాన్ని బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటో, ఆ లడ్డూ ప్రసాదం ఇప్పుడు మొదట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రూపాంతరం చెందింది, దీని వెనుక ఉన్న కథ ఏమిటి, ఆ నాణ్యత, రుచి, శుభ్రత ఎలా ఉంటుందనే విషయాలను, దీనికి సంబంధించి ఎలాంటి విధానాలను అనుసరిస్తారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాక ప్రసాదంగా ఇచ్చే లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరి ఈ శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రయాణం ఎప్పుడు ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? ఆ పరిణామ క్రమం ఏందో చూద్దాం. 15వ శతాబ్దంలో లడ్డూ వడ ప్రసాదంగా అందించేవారు. శ్రీవారికి కూడా అప్పుడే వడను నివేదించేవారని చెప్తారు. ఆ తర్వాత కాలంలో వడల స్థానంలో బూందీ ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. 1715లో అంటే సుమారు 300 సంవత్సరాల కిందటే ప్రస్తుతం మనం స్వీకరిస్తున్న లడ్డూ తయారీ అధికారికంగా ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 1803 అంటే ఇది బ్రిటిషర్ల కాలం, తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాలను క్రమబద్ధీకరించిన సంవత్సరం. దీనన్నిటికీ నేపథ్యం కారణం లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే వస్తువులకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దిట్టం అని అంటే లడ్డూ తయారీకి వాడే పదార్థాలను దిట్టంగా పరిగణిస్తారు. ఈ లడ్డూ తయారీకి ఉన్న ప్రాధాన్యత, గుర్తింపు, అలాగే యాత్రికులు ప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదానికి 2009వ సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ దొరికింది. ఇంతటి ప్రాధాన్యత, భక్తి వెనక ఉన్నది ఒకటే, నాణ్యత, శుభ్రత, సువాసన వెదజల్లే శ్రీవారి లడ్డూ ప్రసాదం రుచి చూడని వారు ఉండరు. అందుకు ప్రధానంగా లడ్డూ తయారీలో ఆ లడ్డూ తయారీకి వాడే పదార్థాలే ఇందుకు కారణం. ఈ పదార్థాలను వాడడానికి వినియోగించే వస్తువులను దిట్టంగా పరిగణిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఇంత ప్రాధాన్యత ఉండడం వెనుక అత్యంత ప్రధాన కారణం ఇక్కడ వినియోగించే వస్తువులే చెప్పవచ్చు. లడ్డూ తయారీకి పడితర దిట్టం అంటే లడ్డూ తయారీకి కావాల్సిన ముడి సరుకుల మోతాదును టీటీడీ సిద్ధం చేసింది. పడి అంటే 51 వస్తువులు, కావలసిన వస్తువుల దిట్టం అని అర్థం. దీనిని టీటీడీ పాలక మండలి మొదటిసారి 1950వ సంవత్సరంలో నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో భక్తుల సంఖ్య కూడా పెరిగింది. వీటన్నిటినీ పరిశీలించిన టీటీడీ యంత్రాంగం 2001లో సవరించిన దిట్టంతో లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నారు. అంటే 5100 లడ్డూల తయారీకి వివిధ రకాలైన 83 కేజీల సరుకులు వినియోగిస్తారు. ఆ దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి 280 కిలోల ఆవు నెయ్యి, 200 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 35 కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష, 10 కిలోల కలకండ, 5 కిలోల యాలకులు అవసరం. ప్రస్తుతం పోటు వంటశాలలో 1,00,000 వరకు లడ్డూలను తయారు చేసే సామర్థ్యానికి గతంలో పెంచారు. ఆ సంఖ్య ఇప్పుడు 4.5 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో లడ్డూల ఉత్పత్తి తయారీ కూడా పెంచారు. ఆ మేరకు పోటు అంటే వంటశాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంఖ్యను కూడా భారీగా పెంచి యాత్రికులకు కొరత లేకుండా
లడ్డూ ప్రసాదాలను విక్రయించడానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డు అంటే మనకు తెలిసింది ఒకటే, సామాన్య యాత్రికులకి విక్రయించే లడ్డూలు మాత్రమే. కానీ అనేక రకాల లడ్డూలు ఇక్కడ తిరుమలలో తయారు చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. తిరుమల శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూలు అనేక రకాలను తయారు చేస్తున్నారు. కళ్యాణం తర్వాత టికెట్ కొనుగోలు చేసిన వారికి 750 గ్రాముల లడ్డూ ప్రసాదంగా అందిస్తారు. సాధారణ లడ్డు 140 గ్రాముల నుంచి 170 గ్రాములు ఉంటుంది. విడిగా కొనుగోలు చేయాలంటే కళ్యాణం లడ్డు 200 రూపాయలు, సాధారణ లడ్డు 50 రూపాయలు టీటీడీ విక్రయిస్తోంది. ఈ లడ్డు తయారీకి వాడుతున్న పట్టిక ఆధారంగా టీటీడీ లడ్డు ప్రసాదానికి 2008 సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభిస్తే 2009లో దానిని ఖరారు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదాల్లో 3 రకాలు ఉన్నాయి. అందులో తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రం లడ్డూలు కూడా వివిధ రకాల్లో ఉన్నాయి. వాటిలో మొదటిది ఆస్థానం లడ్డు. ఈ లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందిస్తారు. ఈ లడ్డూ బరువు 750 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డూ తయారీలో రూపొందించిన దిట్టం పరిమాణానికంటే ఎక్కువ పదార్థాలు వాడతారు. అందులో ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వు అదనంగా వేసి ప్రత్యేకంగా తయారు చేయడమే దీని లక్ష్యం. అలాగే కళ్యాణోత్సవం లడ్డు. శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థులకు ఈ లడ్డు అందిస్తారు. ఈ లడ్డు కౌంటర్లలో కూడా అదనంగా కూడా కొనుగోలు చేసే వెసులుబాటును టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ప్రోక్తం లడ్డు పేరు విభిన్నంగా కనిపించినప్పటికీ తిరుమల శ్రీవారి పోటులో ఈ లడ్డూను తయారు చేస్తారు. సాధారణ భక్తులకు కూడా ఈ లడ్డు 50 రూపాయలకు అందుబాటులో ఉంచారు. ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదాలకు అత్యంత ఆదరణ ఉంది. భక్తుల మనసెరిగిన టీటీడీ ప్రసాదాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, సామాన్య భక్తులకు కూడా ప్రసాదాలను అందుబాటులో ఉంచింది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం గమనం ఇలా సాగితే ఈ లడ్డూకు సంబంధించి టీటీడీ చారిత్రకంగా ఒక గుర్తింపు చిరస్థాయిగా ఉండిపోయే రీతిలో ప్రస్తుత టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూకు 350 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇప్పటి వరకు ఉన్న డాలర్ల స్థానంతో పాటు తిరుమల లడ్డూ కూడా ఓ బంగారు నాణాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సెప్టెంబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా తిరుమలలో ఈ బంగారు నాణ్యాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారికి సంబంధించి బంగారు డాలర్లు కూడా టీటీడీ విక్రయిస్తోంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా, అంటే దానికంటే కాస్త తక్కువ ధరకే తిరుమలలో బంగారు డాలర్లు, వెండి డాలర్లు కూడా ఈపాటికే టీటీడీ విక్రయాలకు సిద్ధంగా వచ్చింది. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి బంగారు డాలర్ కూడా తిరుమలలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి చారిత్రక నేపథ్యం, విశిష్టత, ప్రాధాన్యత. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్.